ఓకే, వెల్కమ్ టు త్రిబుల్ బేసిక్ టీచింగ్ ఛానల్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఆటో అమ్మహ మీకు కనిపిస్తుంది కదా బోర్డు పైన. ఇది ఎందుకు రాశానంటే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏంటంటే సిస్టర్, మా పిల్లలకు వర్ణమాల నేను ఈ హాలిడేస్ తోటి ఒక 4 days బ్యాక్ అనేది టెస్ట్ పెట్టాను. వాళ్ళు ఏం రాయలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళకు గుర్తుండట్లేదు, ఎలా ప్రాక్టీస్ చేయించాలి, ఎలా గుర్తుంచుకోవాలి అనేసి నాకు ఒక రిక్వెస్ట్ పెట్టారు. సో ఏమి లేదు సిస్టర్, కాకపోతే ఏంటంటే పిల్లలకు ఫస్ట్ మీరు మొత్తం అన్నీ ఒకేసారి రాయకూడదు. ఇక్కడ కథన చిత్రజన టటన అవన్నీ ఉంటాయి. అన్నీ ఒకేసారి రాస్తే పిల్లలు ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి హాలిడేస్ తర్వాత గ్యాప్ వస్తుంది కాబట్టి కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటో అమ్మహ వరకు బుక్లో వాళ్ళ ఓల్డ్ బుక్స్ ఉంటే ఓల్డ్ బుక్స్ లేదా పాడైపోయినాయంటే ఒక రఫ్ బుక్ తీసుకొని ఆటో అమ్మహ వరకు రాయండి. రాసిన తర్వాత వాటిని రీడింగ్ చేయించండి. పిల్లల్ని వాటిని 1 లెటర్ రీడింగ్ చేయించండి. ఆ ఇ ఈ ఉ ఊ నెక్స్ట్ రు. గంట కొట్టినట్టు రూ, అది అంతే, దాని ఒకటే రూ ఉంటుంది. ఏ ఐ ఓ ఔ ఓ ఔ ఆమ్ ఆహా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెటర్ని నార్మల్గా చదువుతున్నాం. స్లీపింగ్ లైన్ ఉంటుంది కదా మనకి, స్లీపింగ్ లైన్ అలా నార్మల్గా చదవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే హై పిచ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ ఈ. సో సెకండ్ లెటర్ ఏదైనా హై పిచ్లోనే చదవాలి సిస్టర్. సో ఈ విధంగా పిల్లలకి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నుంచి అమ్మహ వరకు వాళ్ళు చదివే విధానం అనేది మారితే అది గుర్తుపెట్టుకోవడం ఎంతో పని కాదు. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ లెటర్ ఏం చదువుతున్నాం, కామ్గా స్లీపింగ్ లైన్లో చదువుతున్నాం. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఇలా కర్వ్గా వెళ్ళిపోతుంది, అనేసి పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోయే లెటర్స్ని సెకండ్ లెటర్స్ కింద గుర్తుపెట్టుకోమని చెప్పండి. నార్మల్గా చదివే ఫస్ట్ లెటర్ని నార్మల్గా చదివేవి ఫస్ట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పండి. సో ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ వాడి పిల్లలకు అనేది మనం స్టడీ గురించి చెప్తే డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. ఏ వర్డ్ని ఏ విధంగా చదివితే ఏ ప్రజెంటేషన్ రాయాలి, వర్డ్ యొక్క ప్రజెంటేషన్ అనేది కూడా వాళ్ళకి చక్కగా వస్తుంది. ప్లస్ మీరు నాకు ఇంతకుముందు ఒక సిస్టర్ చెప్పారు, ఇంతకుముందు చెప్పినట్టు నాకు మా హిందీలో మార్క్స్ తక్కువ వస్తున్నాయి మా అబ్బాయి అంటే వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ అంటే వాళ్ళ యొక్క రీడింగ్ స్కిల్స్ అనేది చేంజ్ అవుతాయి. డెఫినెట్గా రైటింగ్ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సిస్టర్. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అబ్బాయి మంచి మార్క్స్తో పాస్ అవుతాడు. ఓకే, గుడ్ లక్.